వెల్కమ్ టు వైట్ పేజ్ అకాడమీ. ఈరోజు సూపర్ ఫాస్ట్ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఫస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఇప్పుడు చూద్దాం. ఈరోజు మన ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఇంటర్ కలేజియేట్ టెక్నికల్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్ ఫెస్టివల్ ట్రికేటీ 2025. ఈ ఇంటర్ కలేజియేట్ టెక్నికల్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్ ఫెస్టివల్ని ప్రారంభించింది ఎవరు అంటే సిడిఎస్ జనరల్ అనిల్ చౌహాన్. సిడిఎస్ అంటే చీఫ్ డిఫెన్స్ ఆఫ్ స్టాఫ్. దీనిని ఎక్కడ ప్రారంభించారంటే ఐఐటి కాన్పూర్. ఈ ఐఐటి కాన్పూర్ అనేది ఆసియాలోనే అతిపెద్ద ఇంటర్ కలేజియేట్ టెక్నికల్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్ ఫెస్టివల్ ట్రికేటీ 2025ని ప్రారంభించింది. ఇది అత్యాధునిక రక్షణ సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రదర్శించడానికి రక్షాకృతి డిఫెన్స్ ఎక్స్పో ఈవెంట్లో భాగంగా దీనిని ప్రారంభించారు. నెక్స్ట్ టాపిక్, ప్రపంచంలోని టాప్ 10 సంపన్న మహిళల జాబితాలోకి చేరిన మొదటి భారతీయ మహిళ. ఈ ప్రపంచ టాప్ 10 సంపన్న మహిళల జాబితాలో చేరిన మొదటి భారతీయ మహిళ ఎవరు అంటే రోష్ని నాడర్. ఈమె హెచ్సిఎల్ టెక్నాలజీస్ చైర్పర్సన్. ఈమె ఇటీవల ఈ ప్రపంచంలోని టాప్ 10 సంపన్న మహిళా జాబితాలో చేరారు. ఈ రిపోర్ట్ ఎవరు ఇచ్చారంటే 2025 హ్యూరెన్ గ్లోబల్ రిచ్. ఈ నివేదిక ప్రకారం ప్రపంచ టాప్ 10 జాబితాలో ఈమె యొక్క స్థానం 5వ స్థానం. ఈమెకి 2024లో ఫ్రాన్స్ చే నైట్ ఆఫ్ ద లేజియన్ ఆఫ్ హానర్ అవార్డు ప్రదానం చేయబడింది. నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్, ఖేలో ఇండియా పారా గేమ్స్ 2025. ఈ ఖేలో ఇండియా పారా గేమ్స్ ఎక్కడ జరుగుతుందంటే న్యూఢిల్లీలో. దీని యొక్క ఎడిషన్ వచ్చేసి 2nd ఎడిషన్. ఏ తేదీన జరిగిందంటే మార్చి 20 నుంచి 27 వరకు 8 రోజుల పాటు జరిగింది. ఈ ఖేలో ఇండియా యొక్క చిహ్నం అంటే మస్కట్ ఏమిటంటే ఉజ్వల్. ఈ ఖేలో ఇండియా పారా గేమ్స్ 2025లో విన్నర్గా ఎవరు నిలిచారంటే హర్యానా. హర్యానాకి ఈ ఖేలో ఇండియా పారా గేమ్స్లో 34 గోల్డ్ మెడల్స్ వచ్చాయి. నెక్స్ట్ టాపిక్, మయన్మార్లో అత్యవసర పరిస్థితి. అసలు ఈ మయన్మార్లో అత్యవసర పరిస్థితిని ఎందుకు విధించారంటే అక్కడ భూకంపాల కారణంగా నిర్మాణంలో ఉన్న ఎత్తైన భవనాలు ఏవైతే ఉంటాయో అవి కూలిపోవడంతో పాటు సర్వత్రా భయ ఆందోళనకు గురి కావడంతో అక్కడ అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. ఈ అత్యవసర పరిస్థితిని మయన్మార్తో పాటు థాయిలాండ్, బ్యాంకాక్కు కూడా గణనీయమైన ప్రభావం చూపడంతో అక్కడ కూడా అత్యవసర పరిస్థితిని విధించారు. ఈ అత్యవసర పరిస్థితిని ఏ తేదీన విధించారంటే మార్చి 28, 2025. ఈ మయన్మార్ వాయువ్య ఆగ్నేయాసియాలోని ఒక దేశం. థాయిలాండ్లో అత్యవసర పరిస్థితిని ప్రకటించింది ఎవరు అంటే థాయిలాండ్ 31వ ప్రధాని అయిన పెటంగోటన్ను షినావత్రా. అదేవిధంగా మయన్మార్ యొక్క ప్రధానమంత్రి ఎవరు అంటే మీన్ ఆంగ్ హైలాంగ్. నెక్స్ట్ టాపిక్, GSAT-18. ఈ GSAT-18 అనేది ఒక కమ్యూనికేషన్ ఉపగ్రహం. దీనిని PAC అంటే పబ్లిక్ అకౌంట్స్ కమిటీ 2027 వరకు 6 ట్రాన్స్పాండర్ల వినియోగం తక్కువగా ఉండటం వల్ల GSAT-18 యొక్క ఆర్థిక సాధ్యతపై ఆందోళన వ్యక్తం చేసింది. ఇది నిష్క్రియ ట్రాన్స్పాండర్ల కారణంగా దాదాపుగా 117 కోట్ల ఆదాయం నష్టం సంభవించింది. ఈ GSAT అంటే జనరల్ సెక్యూరిటీ అవేర్నెస్ ట్రైనింగ్. ఈ GSAT-18ని అక్టోబర్ 15, 2016న భారత అంతరిక్ష పరిశోధన సంస్థ అయిన ఇస్రోచే ప్రయోగించిన కమ్యూనికేషన్ ఉపగ్రహం. దీని యొక్క లాంచ్ వెహికల్ ఏది అంటే ఫ్రెంచ్లోని గయానాలోని కౌరా నుండి HV డ్యూటీ ఏరియన్ 5 VA-231 రాకెట్ ద్వారా దీనిని ప్రయోగించారు. దీని యొక్క బరువు ఎంత ఉంటుందంటే 3404 కిలోమీటర్లు. ఈ మిషన్ లైఫ్ యొక్క కాలం ఎంత ఉంటుందంటే 15 years. నెక్స్ట్ టాపిక్, సింధుబాద్ సబ్మెరైన్. ఈ సింధుబాద్ సబ్మెరైన్ ఎందుకు వార్తల్లోకి వచ్చిందంటే ఈ సింధుబాద్ సబ్మెరైన్ ఎక్కడ ఉందంటే ఎర్ర సముద్రం సరిహద్దులో. అసలు ఇది ఎందుకు వార్తల్లోకి వచ్చిందంటే మార్చి 27న ఎర్ర సముద్రపు రిసార్ట్ తీరంలో హుర్గదా అక్కడ జలంతర్గామి మునిగిపోవడంతో 6 విదేశీ పర్యాటకులు మరణించారు. ఈ ఎర్ర సముద్రంలో ఉన్న 6 దేశాలు ఏవి అంటే ట్రిగ్డెస్సీ, జిబౌటి, ఎరిట్రియా, సుడాన్, సౌదీ అరేబియా, ఈజిప్ట్ మరియు యోమెన్. నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్, హ్యూమన్ గ్లోబల్ రిచ్ లిస్ట్ 2025. ఆసియాలో చైనీస్ నగరమైన షాంఘై బిలినియర్ రాజధానిగా అవతరించింది. దేనిని పడగొట్టి అవతరించిందంటే ముంబైని పడగొట్టి షాంఘై బిలినియర్ రాజధానిగా అవతరించింది. హ్యూరెన్ గ్లోబల్ లిస్ట్ 2025 ప్రకారం భారతదేశం
ఎంతమంది బిలియనర్లను కలిగి ఉందంటే 284. ఈ బిలియనర్ల లిస్టులో భారతదేశం 3వ స్థానంలో ఉంది. మొదట ఉన్న 2 దేశాలు ఏవి అంటే యుఎస్ఏ, చైనా. 3వ స్థానంలో భారతదేశం. వీటితో పాటుగా తర్వాత స్థానంలో ఏవి ఉన్నాయంటే యూకే, జర్మనీ, స్విట్జర్లాండ్. నెక్స్ట్ టాపిక్ జజ్జర్ బచోలి వన్యప్రాణుల అభయ అరణ్యం. ఈ జజ్జర్ బచోలి అభయారణ్యం ఎక్కడ ఉందంటే పంజాబ్లో. ఇది రాష్ట్రంలో ఎకో టూరిజంను ప్రోత్సహించేందుకు ఈ వన్యప్రాణుల అభయారణ్యంను చిరుతపులి సఫారీ గమ్యస్థానంగా దీనిని అభివృద్ధి చేయనున్నారు. పంజాబ్ ప్రభుత్వం శ్రీ ఆనందపూర్ సాహెబ్లోని వన్యప్రాణుల అభయారణ్యంను రాష్ట్రంలోని మొదటి వన్యప్రాణుల అభయారణ్యంగా అభివృద్ధి చేస్తుంది. ఈ ప్రాజెక్టు నంగల్ ప్రాజెక్టుకి 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను బడ్జెట్ను ఎంత కేటాయించారంటే 10 కోట్లు. భారతదేశంలో టోటల్ చిరుతపులులు ఎన్నున్నాయంటే 13,874. పంజాబ్ యొక్క ముఖ్యమంత్రి ఎవరు అంటే భగవంతా మాన్. నెక్స్ట్ టాపిక్ నానో ఎలక్ట్రానిక్స్ రోడ్ షో ఇన్స్టిట్యూట్. ఈ నానో ఎలక్ట్రానిక్స్ రోడ్ షో ఇన్స్టిట్యూట్ ఎక్కడ ఉందంటే బెంగళూరులో. ఇది భారతదేశపు మొట్టమొదటి నానో ఎలక్ట్రానిక్ రోడ్ షో. దీనిని ఐఐఎస్సి బెంగళూరులోని ఐఐఎస్సి అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ సెమినార్ కాంప్లెక్స్లో దీన్ని విజయవంతంగా నిర్వహించింది. ఈ కార్యక్రమాన్ని నిర్వహించినవి ఏవి అంటే ఐఐఎస్సి బెంగళూరు, ఐఐటి బొంబాయి, ఐఐటి మద్రాస్, ఐఐటి ఢిల్లీ, ఐఐటి ఖరగ్పూర్ మరియు ఐఐటి గౌహతి భాగస్వామ్యంతో ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించింది. ఇది దేశవ్యాప్తంగా 6 అత్యాధునిక నానో ఎలక్ట్రానిక్స్ కేంద్రాల మద్దతుతో 35కు పైగా అభివృద్ధి చెందుతున్న స్టార్టప్ల నుండి 100కి పైగా మేధోపరమైన ప్రాపర్టీలను, 50కి పైగా వినూత్న సాంకేతికలు మరియు ఆవిష్కరణలను ఈ రోడ్ షోలో భాగంగా ప్రదర్శించారు. నెక్స్ట్ టాపిక్ ఇస్రో రోలింగ్ ప్రయోగం మార్చ్ 2025. ఈ ఇస్రో రోలింగ్ ప్రయోగాన్ని ప్రయోగించింది ఎవరు అంటే స్పాడెక్స్. స్పాడెక్స్ అంటే స్పేస్ డాకింగ్ ఎక్స్పెరిమెంట్ మిషన్లో భాగంగా ఈ ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ యొక్క రోలింగ్ ప్రయోగాన్ని మార్చ్ 25న ప్రయోగించింది. రోలింగ్ ప్రయోగాన్ని ఏమంటారంటే తిరిగే ప్రయోగం అని కూడా అంటారు. అంటే ఇందులో ఒక ఉపగ్రహం చుట్టూ మరో ఉపగ్రహం కదులుతుంది. ఇది ఉపగ్రహాల కదలికను నియంత్రించే ఇస్రో సామర్థ్యాన్ని పర్యవేక్షిస్తుంది. ఈ ప్రయోగం డాకింగ్ కోసం ఉపగ్రహాన్ని నిర్దిష్ట ప్రదేశానికి ఎలా తీసుకురావాలో ఇస్రోకి సహాయపడుతుంది. నెక్స్ట్ టాపిక్ సహకార్ ట్యాక్సీ. ఈ సహకార్ ట్యాక్సీని ఎవరు ప్రారంభించారంటే కేంద్ర హోం మరియు సహకార మంత్రి అయిన అమిత్ షా దీనిని మార్చ్ 26న ప్రారంభించారు. ఈ సహకార్ ట్యాక్సీ అనేది యూబర్ మరియు ఓలా సహకారంతో నడిచే రైడ్ హెయిలింగ్ సర్వీస్. ఈ సహకార్ ట్యాక్సీ డ్రైవర్లు ఎవరైతే ఉంటారో వారికి నేరుగా వారి యొక్క లాభం అందుతుంది. ఈ రైడ్ హెయిలింగ్ ప్లాట్ఫామ్ అనేది ద్విచక్ర ట్యాక్సీలు, ఆటో రిక్షాలు మరియు 4 చక్రాల వాహనాలను ఈ సహకార్ ట్యాక్సీ కవర్ చేస్తుంది. నెక్స్ట్ టాపిక్ కాగ్ మరియు భాస్కరాచార్య నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ స్పేస్ అప్లికేషన్ అండ్ జియో ఇన్ఫర్మేటిక్స్ మధ్య ఒప్పందం కుదిరింది. ఆ ఒప్పందం ఏంటంటే భూ సర్వే జియోస్పేషియల్ టెక్నాలజీలను కాగ్ ఆడిట్ చేయడానికి భాస్కరాచార్య నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ స్పేస్ అప్లికేషన్ అండ్ జియో ఇన్ఫర్మేటిక్స్తో ఒప్పందాన్ని కుదుర్చుకుంది. దీని యొక్క ఉద్దేశం ఏమిటంటే ఆధునిక రిమోట్ సెన్సింగ్ మరియు జిఐఎస్ టెక్నాలజీని వినియోగించి పరిపాలన పారదర్శకత ఆధారంగా ఆడిటింగ్ చేయడము. ఈ భాస్కరాచార్య నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ స్పేస్ అప్లికేషన్ అండ్ జియో ఇన్ఫర్మేటింగ్ యొక్క స్థాపన ఏ ఇయర్లో జరిగిందంటే 1997లో. దీనికి BISAGNగా ఎప్పుడు పేరు మార్చారంటే 2003లో. ఈ BISAGN యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందంటే గుజరాత్లోని గాంధీనగర్. నెక్స్ట్ టాపిక్ డీలిమిటేషన్కు వ్యతిరేకంగా తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం. డీలిమిటేషన్ యొక్క ఆర్టికల్ వచ్చేసి 82. ఇది రాజ్యాంగంలో 5వ భాగంలో ఉంటుంది. డీలిమిటేషన్కు వ్యతిరేక బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టింది ఎవరు అంటే సీఎం రేవంత్ రెడ్డి. డీలిమిటేషన్ వల్ల జరిగే నష్టాల గురించి సీఎం రేవంత్ రెడ్డి శాసనసభలో మాట్లాడారు. డీలిమిటేషన్ వల్ల జనాభాను నియంత్రించిన రాష్ట్రాలు
నష్టపోకూడదు. ప్రస్తుతం ఉన్న నియోజకవర్గంలానే కొనసాగించాలి. అసెంబ్లీ నియోజకవర్గాలను 153కి పెంచాలి అని ఆయన పేర్కొన్నారు. నెక్స్ట్ లాస్ట్ టాపిక్, ఆన్లైన్ బెట్టింగ్ పై రాష్ట్రాలకు చట్టపరమైన అధికారం. ఇటీవల ఈ ఆన్లైన్ బెట్టింగ్ల గురించి వార్తల్లోకి ఈ ఆన్లైన్ బెట్టింగ్ యొక్క చట్టపరమైన అధికారాలను ఆ రాష్ట్రాలకు సంబంధించిన వారే తీసుకోవాలని లోక్సభలో కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ఆన్లైన్ బెట్టింగ్ మరియు గేమింగ్స్ పై రాష్ట్రాల పరిధిలోని అంశాలను వాటిపై చర్చలు చేసే అధికారాలు కూడా రాష్ట్రాలకే ఉంటుందని ఆవిడ అశ్విని వైష్ణవ్ స్పష్టం చేశారు. రాష్ట్ర జాబితా యొక్క ఆర్టికల్ ఏది అంటే 246. రాష్ట్ర జాబితా షెడ్యూల్ 7లో ఉంటుంది. రాష్ట్ర జాబితాలోని ఎంట్రీ నెంబర్ 34లో బెట్టింగ్ మరియు గ్యాంబ్లింగ్ గురించి సంబంధించిన అంశాలు ఉంటాయి. సో ఇది ఈరోజు యొక్క కరెంట్ అఫైర్ క్లాస్. ఈరోజు క్లాస్కి సంబంధించిన PDF యాప్లో ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.